ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మన ప్రార్థనను విని మనకు జవాబును అనుగ్రహిస్తాడు. అయితే మన ప్రార్థన ఎలాగా ఉండాలి? మొదటిగా పట్టుదల కలిగి మన ప్రార్థన ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. అలాగే నీవు నీ యొక్క ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. మొదటిగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు యొక్క ప్రార్థన ఎంతో పట్టుదల కలిగిన ప్రార్థనగా మనము చూస్తాం. రాత్రంతా ఒక నరుడు పెనుగులాడుచుండెను అని అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనందరి ప్రార్థన కూడా యాకోబు ప్రార్థనలాగా ఉండాలి. ఆయన ఆశీర్వాదము కోసము దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనము కూడా అలాగా ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే తగ్గింపు జీవితం కలిగి మనము ప్రార్థన చేయాలి. ఈనాడు మన ప్రార్థన ఎలాగా ఉండాలి అంటే తగ్గింపు హృదయము కలిగి ప్రార్థన చేయాలి. గర్వముతోనూ డంబముతోనూ ప్రార్థన చేయకూడదు. కానీ తగ్గింపు జీవితాన్ని కలిగి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. బైబిల్ గ్రంథములో సుంకరి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎంతో గంభీరముగా, ఎంతో ఉజ్జీవముతో, ఎంతో ప్రేమతో ఆయన ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. నేను మనందరము కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి మనము ప్రార్థన చేయాలి. అలాగా తగ్గింపు హృదయము కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యాలను నెరవేరుస్తాడు. మూడవదిగా బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఆసక్తితో ప్రార్థన చేయాలి. మనందరము ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేస్తే మనము ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం. ఆనాడు పేతురు జైలులో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ఆ సంఘమంతా ఎంతో ఆసక్తి కలిగి ప్రార్థన చేసింది. అలాగా ప్రార్థన ద్వారా విడుదల అక్కడ జరిగింది. కాబట్టి సంఘమా మనందరము అలాగా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా మనందరము ఆశతో ప్రార్థన చేయాలి. ఆశతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.